మీరు ఎదుగుతున్న టైంలోనే మీరు ప్రొడక్షన్ వైజ్ కానీ Yeah. సినిమా వైజ్ కానీ ఎదుగుతున్న టైంలోనే మీడియా పెరుగుతూ వచ్చింది. Yeah. మీరు గమనిస్తే మీ సినిమాలతోనే Yeah. ఎస్పెషల్లీ దట్ వెబ్సైట్ రివ్యూస్, Yeah. ఎస్పెషల్లీ ద యూట్యూబ్ స్టార్టింగ్, Yeah. కొంచెం అప్పటి వరకు ఎల్లో జర్నలిజం అనే కాదు కానీ డైరెక్ట్గా ఒక రాయేసేద్దాము అనే జర్నలిజం లేదు నాకు తెలిసి. Yeah. Yeah. ఆ తర్వాత స్టార్ట్ అయింది. Yeah. ఇప్పుడు టూ Now మచ్. it is all over. So, ఇప్పుడు అది ఊహించడానికి కూడా లేదు. దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ద జర్నలిజం అండ్ జర్నలిస్టిక్ వాల్యూస్. ఆ టైం నుంచి చూశారు. మీరు కూడా ఆ క్రిటిసిజం దట్ రివ్యూలో డెఫినెట్గా బాగాలేతే బాగాలేదు, yeah. బాగుంటే బాగుంది Yeah. అనే మాటలు అన్నీ వింటాను. ఇప్పుడున్న జర్నలిజానికి అప్పుడున్న జర్నలిజానికి రెండు చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా మీరు ఉన్నప్పుడు పేపర్ చదివేది వేరు, యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ చదివేది వేరు. అవును, అవును. మీరు ఎలా తీసుకున్నారు సార్ ఇదంతా? You have to see good criticism కదా, అది పాజిటివ్ ఉండకపోయినా నెగటివ్, అంటే పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా గుడ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వాల్యుబుల్. అది నెగటివ్ ఉన్నా కూడా Correct. యూనో, అరే వీళ్ళు బాగా రాశారు, ఎంత మంచి ఇన్సైట్ ఇచ్చారు. నేను చాలా మట్టుకి నెగటివ్ రివ్యూస్లో నేను చాలా నేర్చుకుంటాను. అవును కదా, ఇది మేబీ ఓకే ఈ క్యారెక్టర్ సెట్ అవ్వలేదని అంటున్నారు, లేకపోతే ఇక్కడ ఓకే ఐ కెన్ సీ దోస్ పాయింట్స్. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా అటాచ్గా ఉంటాను, దాన్ని పబ్లిక్లో వదిలేసిన తర్వాత నేను ఒబ్జెక్టివ్ అయిపోతాను. నాకు ఆ పర్సనల్ ఫీలింగ్ ఇంకా నాది కాదని నేను ఏం మాట వినను, అలాంటి మనిషి కాదు. చెప్పు తప్పులు ఏమున్నాయండి, ఐఎమ్ వెరీ ఓపెన్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్సో. ఇప్పుడునే there are instances where you feel like somebody is personally attacking you, or in fact ఈ కొత్త ఇదేంటంటే AI రిటర్న్ రివ్యూస్ ఉన్నాయి. అంటే తెలిసిపోతుంది అది AI రాసిందని. సో I feel like for your own mental and emotional health, you must be aware of the product that you put out there. You have to be very objective, clinical. అవును ఇది ఇలాంటి మందికి నచ్చుతుంది, ఇలాంటి మందికి నచ్చట్లేదు. దానికన్నా కింద ఇప్పుడు ఆ అగ్లీనెస్ ఏది ఉంటుందో, మీరు ఎలో జర్నలిజం, స్పైట్ఫుల్, హేట్ఫుల్ ఇదేదో ఉంటుందో దానికి ఒకే సమాధానం అండి, దాన్ని చూడకూడదు, లేకపోతే దానికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి మీ మెంటల్, అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఫ్రెజైల్. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ బిల్ట్ లైక్ ఏదో, అంటే ఎక్కడో personal attacks will always affect a human being. Yes, correct. You can't be like నేను ఒక మౌంటైన్ బై, నేను ఒక రాయి. అసలు మేబీ దేర్ ఆర్ సమ్ పీపుల్, నేనైతే అలాంటి మంచి కాదు. ఎందుకంటే మనకి ఎక్కడో కొడుతుంది, ఇదేంట్రా ఇదేంటి మరీ అగ్లీగా. మీరు ఫీల్ అయింది ఇక్కడ, మీరు ఇలా పర్సనల్గా ఫీల్ అయింది ఇప్పుడు సందర్భం? ఆనెస్ట్గా అండి, నేను I think కోటి అప్పటికి ఇంకా యాక్చువల్లీ ఇట్ వాస్ ప్రిటీ బ్యాలెన్స్డ్ ఓన్లీ. I didn't feel it, or even if it is there, I think I have been mindful about not reading it. ఎందుకంటే I know the reviews that I need to read, okay పలానా జర్నలిస్ట్ రాస్తున్నారు, మనం దానికి let us give it that attention. And one more thing అండి, there might be certain we can't call them journalists also, these people who might be doing. What is refreshing about technology is audiences are able to get in touch with you directly. And a simple audience member is able to tell you Instagram లో కానీ ట్విట్టర్లో, అరే నీ సినిమా నాకు చాలా నచ్చింది, లేకపోతే నీ సినిమా బోర్రా నాకు నచ్చలేదు అని అట్లీస్ట్ ఆ ఫ్రీవే కమ్యూనికేషన్ ఉంది కదా ఒక మనిషితో, అది ఎప్పుడూ ఒక ఫిల్మ్ మేకర్కి లేకుండే ఆ గేట్వే. సో ఆ గేట్వే వలన మనం ఆ జోన్కి నేను అవాయిడ్ చేస్తానండి. అంటే దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు ఐ డోంట్ రిమెంబర్ ఎనీ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదో చదివి, అంటే ఏదో ఉంటుంది అది నాకు బాగా గుర్తు. హ్యాపీ డేస్ సినిమా ఏంటది వరస్ట్గా ఉంది అనేది ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో రావటం, ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాయటం, దాని తర్వాత 3 రోజుల తర్వాత అది పెద్ద బ్లాక్ బస్టర్గా నిలవటం. ఇప్పటికీ నాకు హ్యాపీ డేస్ అనగానే నాకు ఆ వ్యక్తి గుర్తు వస్తారు. నేను అంటే అప్పుడు మీరు తీసుకునే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది? ఐ డోంట్ వెల్ ఇన్ సంథింగ్ లైక్ హ్యాపీ డేస్ మనకి చుట్టూ కమర్షియల్ సక్సెస్ అయ్యేటప్పుడు ఇవి అన్నీ అంతా
అంత గుచ్చదు. అదే చెప్తున్నా అది గుచ్చదు. ఆఫ్టర్ దాట్ దెర్ ఇస్ అ రియలిస్టిక్ ఫ్లాప్స్ ఉండొచ్చు, ఒక ఐడియా ఫెయిల్ అయి ఉండొచ్చు మేబీ. ఆ ఐడియా ఫెయిల్ అయినప్పుడు తీసుకునే విధానం ఉంటది, అది ఖచ్చితంగా గుచ్చుతుంది. మీరు కాదు అన్నా కూడా ఐ డిడెంట్ యాక్సెప్ట్ దట్, డెఫినెట్గా ఇట్స్ పెయిన్. ఆ పెయిన్ తీసుకునేటప్పుడు ఆ పర్టికులర్ పర్సనల్గా కనుక మనల్ని ఏదో రైవలరీ లాగా చూస్తే, యాజ్ అ ఫిలిం మేకర్ ఎవరికి ఎవరి రైవలరీ కాదు ఇక్కడ. అలా చూస్తున్నప్పుడు ఇప్పుడున్న సొసైటీలో అప్పుడున్న జర్నలిజానికి మీరు బ్రిడ్జ్ లాగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి. What can I say? I can just say that you can see something very ugly. See, మనకి ఇప్పుడు మన న్యూస్ ఫీడ్ మీద మనకి కంట్రోల్ లేదు. సో మనం తెలియకుండా కూడా యూ విల్ సీ సంథింగ్ అగ్లీ అండ్ యూ థింక్ అరే ఇది మరి సరే ఒక క్రిటికల్ ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్ నుంచి వస్తున్నారంటే మనకి తెలిసిపోతుంది. ఒక స్పైట్ఫుల్ పర్సనల్ అటాక్గా అనిపిస్తుందిరా ఇది అని గుచ్చుకుంటుందండి. దాన్ని పక్కన పెట్టేయాలి అంతే. అట్ ద మోస్ట్ డిస్లైక్ బటన్ ఉంది, అది కొట్టేసి ఇంకా పక్కన. నేను ఆ కామెంట్స్లో మనం దూరితే దాన్ని ఇంకా చదివి ఎవరైనా కొంచెం అంటే you don't know who's a troll, who's trolling, and I feel like what I'm fearing is lot of us get caught up in that. ఇదేంట్రా ఈ కామెంట్లు ఏంట్రా, ట్విట్టర్లో ఇదేంట్రా, నేనేదో చెప్పాలరా. ఇఫ్ యూ గెట్ కాట్ అప్ ఇంటు దట్, యు ఆర్ గివింగ్ ఇన్ టు దేర్ థింగ్, అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టు. You have to be smart enough. We are living in a different society now, and it is evolved to a place where we are not able to protect our own children. నిన్ననే మీరు చెప్తున్న దానికి కరెక్ట్గా నేను ఒకటి చెప్తాను. నిన్ననే నేను మొన్న ఒక 3 రోజుల కిందట ఏదో ఒక ఇన్స్టాగ్రామ్లో మా ట్యాగ్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్గా ఇంత పెద్ద మ్యాటర్ అండి. అబ్బాయి శివమాల గారు నవ్వుతా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది రా బాబు అని. అది నేను ప్రామిస్గా నేను చూడను మామూలుగా, ఒక్క సింగిల్ కామెంట్ కూడా చదవను. అది ఏమవుతుంది, ఇలా ఓపెన్ చేయగానే బాక్స్లో వచ్చేస్తాను. వచ్చినప్పుడు ఒరే వీడియో ఒకటి రా నేనేం చేశాను అన్నప్పుడు ఒక్క నిమిషం, అది కనుక నేను కనుక మెచ్యూర్డ్ కాకపోతే, ఐఎమ్ నాట్ మెచ్యూర్డ్, నా టీమ్ పీపుల్ వచ్చి చెప్తారు పెద్ద మెసేజ్, అగ్లీ మెసేజ్ వచ్చింది, వదిలే. ఇప్పుడు దాన్ని తీసేస్తే ఇంకో 10 పెడతారు. దాని గురించి మనం పర్ఫెక్ట్గా రియాక్ట్ అయితే వాడికి ఇంకొక 100 పెడతారు. ఇప్పుడు దాన్ని లైక్ చేసేవాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు. ఓకే నేనేం చేసి ఉంటానని ఒక్క నిమిషం ఆలోచించాను డెఫినెట్గా. అరే ఒక్క మెసేజ్కే నేను ఇలా ఫీల్ అవుతే 100ల కొద్ది మెసేజ్లు, సంబంధం లేని ఆడపిల్లల్ని, సంబంధం లేని ఆర్టిస్టులని, డైరెక్టర్ని తిడుతుంటే పాప వాళ్ళందరూ ఎలా అనుభవిస్తున్నారు అనేది ఐ ట్రూలీ ఫీల్ ఇట్. అరే పాపం కదా. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.